హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో నూతన హనుమాన్ దేవాలయాన్ని నిర్మించేందుకు సత్యం స్వామి ఫౌండేషన్ వారు బాధ్యత తీసుకున్నట్లు తాజా మాజీ సర్పంచ్ మల్లయ్య తెలిపారు. బుధవారం రోజున హనుమాన్ ఆలయ ప్రాంగణంలో సత్యం స్వామి ఫౌండేషన్ చైర్మన్ సత్యం స్వామి ప్రత్యేక పూజలు చేసి ఆలయ నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. గ్రామస్తులంతా ఒకటే సత్యం స్వామి సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెన్న వెంకటరాజం, శనికర సారయ్య, మాజీ సర్పంచులు కనకయ్య, రాజయ్య, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. వెనకటి కాలం నుండి కూడా ఇక్కడ మాకు ఎటువంటి గుడి లేదు. అందు గురించి మాది పూర్తిగా ఎస్సీ విలేజ్ మాలపల్లి గ్రామం. అందరూ ఆర్థికంగా లేనటువంటి కుటుంబాలు. అందుకోసం గుడి కట్టించే దాతలు ఎవరైనా ఉండాలని మేము వెతకగా మాకు సత్యం స్వామి గారు మాకు పరిచయమైనారు. ఆ స్వామి గారిని మేము మా గ్రామం నుండి వేడుకోగా మాకు తప్పకుండా హనుమాన్ టెంపుల్ని నిర్మించి గుడి నిర్మాణం చేసి ఇస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందుకు ఆ స్వామి గారికి మేము అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ గుడి కంప్లీట్ అయ్యేంత వరకు మేము స్వామి గారికి అన్ని వేళలా ఎల్లవేళలా అతనికి అండగా ఉండి పని పూర్తి చేసే వరకు మేము అతనితో పాటు తోడుగా ఉంటామని హామీ ఇస్తున్నాను. నేను మాలపల్లి గ్రామ సర్పంచ్గా మరియు మా కులం పెద్ద మనిషి వెంకటరాజం గారు, మా స్వామి ఫౌండేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్. మరి ఇంతకుముందుకు చాలా ఊర్లలో గుళ్ళు టెంపుల్ కట్టాను. మరి ఇక్కడ మాలపల్లె నుంచి మన మల్లయ్య అని సర్పంచ్ గారు వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి, అయ్యా మరి మా ఊర్లో హనుమాన్ గుడి లేదు, మరి మీరు నిర్మించాలి, దాతగా నిలబడాలని మాకు వేడుకోగా నేను వెంబడే స్పందించి స్వామికి మాట ఇచ్చాను. మరి ఈ రోజున అది మొదలు పెట్టాము. ఇటువంటివి ఇంకా ఎన్నో చేస్తా, కానీ నాకు వీళ్ళలాగా ఐక్యమత్యంతో సహకరించి నన్ను ముందుకు నడిపియాలి. వాళ్ళకు తోడుగా నీడగా నిలబడతా. ఎన్ని కష్టాలు రాని అడ్లు రాని జరుపుకుంటూ ముంగడికి వెళ్తా. కాబట్టి మీరు కూడా ఇది చూస్తున్న ఎవరైనా కానీ మీ నాయంతో సహకారం అందించాలి అంటే మీరు కూడా పెద్ద మనసు వేసుకొని దైవభక్తితోటి మీరు ఉండి నా దగ్గరికి వస్తే మటుకు మరి ఇంకో ఎన్నో చేస్తాను, ఎన్నో గుళ్ళు నిర్మాణం కూడా చేస్తానని మాట ఇస్తూ ఇక్కడ ఈ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మరి ఇంకోటి కూడా ఏ జోలికి పోకుండా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడనే ఉంటా. వీళ్ళందరి సహకారం కూడా నాకు భక్తుల సహకారం కావాలి. నేను నిర్మిస్తానని ఒప్పందం ప్రకారంగా స్వామి గారు తప్పకుండా వచ్చి ఈరోజు శంకుస్థాపనగా మేము ఇదివరకు ఎన్ని చేసినా వృధాగా అయిపోయినాయి. కాబట్టి ఈసారి స్వామి వచ్చి బలోపేతంగా నిలబడి పూజ కార్యక్రమం నిర్మించారు. ఈ గుడికి పేరున మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. అందరూ సహకరించి ఎవరి మనసులో వారు ఏమో అనుకోకుండా అందరం నేనున్నా అన్న రీతిగా మన స్వామిగారికి సహకరిస్తే స్వామిగారు మనకు గుడిని నిర్మించి విగ్రహం నిలబెట్టుకొని మనం ఒక తీర్థయాత్రగా ఇక్కడ జరుపుకుందామని మన గ్రామ ప్రజలందరినీ వేడుకుంటాం.